చంగావి చందన గంధ మురళీధర ముక్కోటి వీర వెంకట నీలకంఠ నిరంజన వీరాంజనేయ సుందరానందరావు. ఉభయ గోదావరుల మధ్య మన జననం. కృష్ణాలో పెరిగాం, విశాఖలో చదివాం, రాయలసీమలో వ్యాపారం, తెలంగాణలో కాపురం. ఇవాళకి అయిపోయాడు. సరే కానీ ఏంటదే? అయ్యా చిన్నపిల్లాడు నాట అడుగుతావు తమ్ముడు. ఇది పంపు, అది బిందె. నీళ్లు కొట్టుకుంటున్నాను. ఇక్కడ నీళ్లు కొట్టడానికి ఇల్లేదని మనం రూల్ ఎట్టాం, నీకు తెలీదా? నీళ్ల పంపునది నీళ్లు కొట్టుకోవడానికి గాని, తాళ్లు కట్టి తాళాలు వేసుకోవడానికి కాదు. పెద్దాయనా, ఈ కాలనీకి మీరు కొత్త అనుకుంటాను. అవును తమ్ముడు, నిన్ననే వచ్చాం. నీ పేటకి నువ్వు పెద్ద రవిడివని, మంచి గుండవని విన్నావు. చాలా ఆనందపడిపోయావు కదండి. కానీ ఇతని రౌడీజం చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది వాణి. అయ్యో ఊరుకోండి, మా తమ్ముడు బాధపడతాడు. బాధపడ్డా నిజం చెప్పాలిగా. చూడక ముందు ఏదో అనుకున్నాను కానీ చూసిన తర్వాత నీళ్ల పంపుల మీద, నీళ్లు కొట్టుకునే ఆడవాళ్ల మీద చూపిస్తున్నాడు ప్రతాపం. ఇతని పద్ధతులు చూస్తుంటే ఏ టైపు రౌడీనో నాకు తెలియడం లేదు. నేనే టైపు రౌడీనో, మన పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను. ఈ కోటి మాటను ఎవడు దాటినా ఈ పంపుకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. మెల్లగా మెల్లగా ఇలా సంతలో మేకలా గోల చేస్తేనే మా రౌడీ తమ్ముడు కోపం వచ్చేది. తమ్ముడు భలే పని చేశావు. ఇక తక్కువ ఎక్కువన్న శబ్దం నీకుండదు, నీళ్లు లేవన్న బాధ వీళ్ళకే ఉండదు. కావాలనుకున్నప్పుడు పట్టుకోవచ్చు, కాదనుకున్నప్పుడు కట్టేసుకోవచ్చు. చదు నీకు అనుమానం వద్దు తమ్ముడు, ఇక ఇది చప్పుడే చేయదు. నా హోటల్లో మీరు తింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. టిఫిన్ బాగుందమ్మా? బాగా తినండమ్మా. నా గురించి కోటి గారికి కోటి మంది తర్వాత ఉందయ్యా నీ పేరు. ముందు సాయంత్రం ఇక్కడ చికెన్ బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పమన్నాడు. ముందు వెళ్ళా పంచడయ్యా. అలాగేనమ్మా. రా అన్నారా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఇదిగో అన్నా నీ మామూలు. ఇది కూడా నీకు బాగుంటుందన్నా. అన్నా నీ మరదల గారికి కూడా ఏ లోటు లేకుండా చూస్తున్నాను. అది కూడా చూడు. రే ఓనరు, కోటిగాడి మరదల్ని నేనిక్కడ ఉండగా ఎవడో రోడ్డు మీద వెళ్లే లఫూటిగాడితో డిస్కషన్ పెడుతున్నావేంటి? ఇది మా బావ కోటికి తెలిసిందంటే నీ హోటల్ గోదాట్లో ఉంటది. అది నీ అమ్మాయి గారు బాగా టిఫిన్ చేశారా? అవును, నన్ను ఇప్పుడేదో లఫూట్ అన్నారే, ఆ సౌండ్ కి అర్థం ఏంటమ్మా? ఏ మాత్రం విషయం లేని దద్దమ్మా అని అర్థం. అలాగా, నాకేమాత్రం విషయం లేదని నీకెలా తెలుసమ్మా? ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావు? నేనెవరో చెప్పానంటే కళ్ళు తిరిగి కింద పడతావు. చెప్పు. ఎవరి పేరు చెబితే ఊరు కూడా అదిరిపోతుందో, ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు తమ నోటితో పాటు తల్లి నోరు కూడా మూస్తారు. సత్తే మే సత్తా, బస్తి మే సవాల్ లాంటి మనిషి కోటిగాడి మరదల్లి. నువ్వెవరు? నన్ను కోటిగాడు అంటారు. నేనెవరో తెలియకుండా, నాతో నయా పైసా సంబంధం లేకుండా, నా మొహం కూడా చూడకుండా నా పేరు వాడుకుని బతికేస్తావా? ఈ వీధిలో కాదు, ఈ సెంటర్ లో కాదు, ఈ ఊళ్ళో కనిపించి నా మరదల్లని, నా చంక కింద చాపనని చెప్పుకున్నావో అక్కడ మొదలుపెట్టి ఆఖరు దాకా మేము కోటిగాడి కొట్టాలా? హరిహో సుబ్బారావు, ఏంట్రా సరిసర వచ్చినట్టు వణికిపోతున్నారు? మీరు నిజంగా రౌడీ వంశానికే చెందిన నిఖార్సైన రౌడీలే అయితే, కత్తికి కత్తి చూపించే సత్తా ఉన్న మగాళ్ళే అయితే, ఆ కోటిగాడిని మట్టి కనిపించి నాకు అప్పగించండి. మీరేం అడిగితే అది ఇస్తాను. అలాగే అంటే కాదు,
వాడు కాసేపట్లో ఇలాగే వస్తాడు. వాడి అంతు ఇక్కడే తేలాలి. రండి. ఏంట్రా ఫుడ్ ప్రాబ్లమా? అడుక్కు తినే ముష్టి వాళ్ళ నించున్నారు. వాళ్ళు ముష్టి వాళ్ళు కాదు కోటి, నీతో ముష్టి యుద్ధం చేయడానికి వచ్చిన సమిష్టి రౌడీలు. నన్ను నలుగురు ముందు అవమానిస్తావా? ఇప్పుడు చూడు, నీ పొగరు దించి ఆడదంటే ఆదిశక్తి. ఆదిశక్తి అని నిరూపిస్తాను. హరిహో వెళ్ళరా. ఆగండ్రా. ఆవిడ వెళ్ళమంటే ఊపుకుంటూ వచ్చేయడమేనా? ఫైట్ అంటే పద్ధతిగా ఉండాలి. నా ఏర్పాట్లు చూడు, ఓ నడుస్తాను. తీసుకో, పట్టుకోబే. లేడీ గబ్బర్ సింగ్, ఎక్కడే నువ్వు? ఎక్కడా? ఇక్కడ సింగర దానివని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇట్లాంటి నకరాలు చేసావంటే నా కత్తి సానా పదునైంది, కోసి పారేస్తాను. ఇది మన స్పెషల్ దెబ్బ. ఏంట్రా ఇది? కొడకల్లారా, చంద్రమండలం యాత్రికుల్లా తయారయ్యారు. స్టాప్ ఇట్. ముందు విషయం కనుక్కోనివ్వండి. వాట్ హ్యాపెండ్? గాడ్ గుడ్ హ్యాపెన్. ఒక లేడీస్ ఇంటిని ఏర్పాటు చేయమంటే విన్నారా? కుదరదన్నారు. ఓ గాడ్. ఏమప్పా, అప్ప మీద అరుపులు మాటలంతా కక్కుతారు? కక్కుకుంటాము, కోపం వస్తే రక్కుకుంటాము. మోసాలంతా చేస్తారా? పోనీ ఊరికి వదిలిసారా? రోజు బాటిల్స్ లోపలికి తోసిరి. అది తాగాం, కైపెక్కింది, పక్కనే ఉన్న లేడీస్ వాటిలో కూరికాం. మక్కలు ఎరగదని హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టారు. కారణం మీరా కాదా? మీ బాధను మేము అర్థం చేసుకున్నాం. హైకోర్టుకి అప్పీల్ చేశాము. మీకోసం లక్షలు విరజిమ్ముతున్నాం. ధైర్యంగా ఉండండి. మర్యాదగా విడిపిస్తారా? విడిపించండి, లేదా మేమే తెగించి గోడ దూకేస్తాం. వాళ్ళు కాలుస్తారు, చస్తాం. మీకు తలగొరు పెట్టడానికి ఎవరు ఉండరు. వద్దు, మీరు చావాల్సిన అవసరం లేదు. ఆ వంతు వేరే వాళ్ళు. కోటి ఇల్లెక్కడా? కోటి ఇల్లు ఎందుకు ఎక్కుతారండి? సర్దా పుడితే మన ఎత్తి ఎక్కుతారండి. నేను అడిగింది కోటి ఉండే ఇల్లెక్కడా అని. ఓ అదండి, నేను వరల్డ్ ఫేమస్ హౌస్ బ్రోకర్ నండి. ఆంధ్ర ఫేమ్. ఇల్లెక్కడో చెప్తావా? మీ సభకేనా? మీ ఏళ్ళు తిన్నగా పెట్టండి. అదేనండి. బావా, నీ పేరు చెప్పుకొని మహారాణిలా బతికాను. నీ అండలు ఎదని తెలిసాక పోకిరి ఎదవలు, మగాళ్ళని చెప్పుకోలేని సేనా ఎదవలు కూడా నా మీద గోళ్ళు కలిసిస్తున్నారు. నేను నీ మీద కోపంతో తగ్గబెట్టుకోలేదు. నీ గొప్పతనం చూడాలని, నీ పట్టుపట్టు తెలుసుకోవాలని. నా మెళ్ళలో చిన్న పసుపుతాడు కట్టువు, నీకు కావాల్సిన ఎన్ని చేసి పెడతాను. చిన్న చిన్న ముద్దుల పిల్లల్ని కూడా కరిస్తాను. నన్ను నీతో ఉండి నీవు ఉండనివ్వకపోతే ఆ కత్తితో పొడుచుకొని చస్తాను. నా మీద నీ మక్కువ ఎంతుందో తెలుసుకుందామని అంతే. ఒయ్యారి గోట వద్దంటే తంట రావే, నీటు రావే, సరదాలు తీర్చమంట, పరువాల పంట పండేనంట.